పెద్ద నోట్ల రద్దు సామాన్యుల జీవితాలపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతోంది. మోడీ ఆలోచన బాగుందంటూనే ఇంకొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో చిల్లర నోట్లు అందుబాటులో ఉంచితే తమకు కష్టాలు దూరం అయ్యేవి అంటున్నారు. వరుసగా 5వ రోజు నోటు కష్టాలు సామాన్యుల్ని వెంటాడుతున్నాయి. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో నిన్న మొన్నటి కంటే ఎక్కువగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంకులు సాధారణంగా 10:30కు ఓపెన్ చేస్తారు. అయితే ఉదయం 6 గంటల నుంచే డాక్యుమెంట్లు అలాగే పాస్బుక్లు పట్టుకుని క్యూలో ఎదురు చూస్తున్నారు జనం. హైదరాబాద్ ఖైరతాబాద్ ఐసీఐసీఐ బ్యాంక్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఏంటి పరిస్థితి బ్యాంకుల దగ్గర? పాత నోట్ల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. నోట్ల మార్పిడి కోసం భారీ ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. మార్నింగ్ నుంచే ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. ఈ రోజు కూడా వర్క్ చేశామని చెప్పడంతో భారీ ఎత్తున మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా క్యూ లైన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా మార్నింగ్ 6 నుంచే భారీ ఎత్తున క్యూ లైన్ కూడా ఉంది. ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలోని ఐసీఐసీఐ బ్యాంకు దగ్గర ఉన్నాం. బ్యాంకులో నోట్లు మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా జనం బారులు తీరిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మనకి ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా సఫర్ అవుతున్నారు ఈ పాత నోట్లు మార్చుకునేందుకు? సార్, నేను ఉండేది పక్కన ఖైరతాబాద్ లో ఉంటాను సార్. పొద్దున్న 6:30కు వచ్చాను నేను ఇక్కడికి. వచ్చిన దగ్గర నుంచి పోవర్కి లైన్లోనే నిలబడ్డాను, కానీ పోవర్కి అయితే ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ అయ్యిందంటే నాకు తెలియట్లేదు. ఇక రోజుకి 4,000 తీయమని అంటున్నారు వీళ్ళు. 4,000 నాకు తెలియక అడుగుతున్నాను, ఏ లెక్కలా ఖర్చు పెట్టాలని. ఎమర్జెన్సీ అవసరం వచ్చింది అనుకోండి, ఇంకా ఏటీఎంస్ కూడా ఓపెన్ చేయలేరు. సో మేము గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి చూస్తే మాకు తెలిసినంత వరకు మోదీ గారు అయితే ఈ ఆర్డర్ పాస్ చేసి మంచి పనే చేశారు బ్లాక్ మనీ తీయాలని. కానీ మాకు తెలియక అడుగుతున్నాను, మేము ఇప్పుడు రోజు 2,000 4,000 ఖర్చు పెట్టాలి అంటే ఎలా ఖర్చు పెట్టాలి? వరకు చేస్తుంటారు, ఎట్లా మీకు నిజంగా ఎలా ఇబ్బంది అవుతుంది మీకు? సార్, నేను ఒక ఎలక్ట్రీషియన్ సార్. రోజుకు నాకు కనీసం 600 రూపాయలు నాకు జీతం వస్తుంది రోజు చేసుకుంటేనే. ఇప్పుడు 600 నేను పెట్టుకుని ఇంట్లో నడవాలి, మళ్ళీ అకౌంట్ లో మెయింటైన్ చేయాలంటే ఎంతవరకు అవుతుంది? నాకు తెలియక అడుగుతున్నాను. మీరు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మాకు 4,000 తీశారు, ఇంట్లో కిరాయి కట్టుకున్నంత వరకే మాకు ఆ పైసలు. ఎమర్జెన్సీ అవసరం వచ్చింది, ఏటీఎంలోకి క్యాష్ తీద్దామంటే ఎలా తీసాము? బ్లాక్ చేసి పెట్టారు మీరు. మాకు ఎలా ఇవ్వాలి? మాకు దీన్ని మరికొందరితో మాట్లాడే ప్రయత్నం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సఫర్ అవుతున్నారు? సార్, మేము ఇక్కడ ఖైరతాబాద్ నుంచి వచ్చినాం సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంటంటే జీతం కొలు చేయాలి, మళ్ళీ ఇక్కడ జీతం డబ్బుల గురించి ఎక్సైజ్ గురించి రావాలి. వాళ్ళు ఏంటంటే మొత్తం 2,000 నోట్ ఇస్తున్నారు, మళ్ళీ తీసుకుంటలేరు. ఖాళీ మొత్తం చేంజ్ అయితే ఇస్తలేరు, అది ప్రాబ్లం. చేంజ్ ఇస్తలేరు. 2,000 4,000 ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు, చేంజ్ పెట్టలేరు. బయట పోతే చేంజ్ ఎడికెళ్ళి తీసుకురావాలని చెప్తున్నారు. అది ప్రాబ్లం. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా అయితే చాలా ప్రాబ్లం అయిపోతాయి మాకు. ఇప్పుడు జీతం కొలు చేయాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి పొద్దున 6 గంటల నుంచి చేస్తుంటారు. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? మేము ఇక్కడ జిహెచ్ఎంసీలో లేబర్ పని చేస్తాం సార్. దాని గురించి ఇప్పుడు అక్కడ డ్యూటీ చేయాలి, లేకుంటే నిలబడితే మా ఆబ్సెంట్ చేస్తారు, అది ప్రాబ్లం. ఓకే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా సఫర్ అవుతున్నారు, దేనికోసం వచ్చారు ఇక్కడ? నేను కూడా చేంజ్ గురించి వచ్చినా, నాకు చేంజ్ కావాలి. ఇక్కడ ఖైరతాబాద్ పార్కింగ్ నుంచి వచ్చినాను, నేను కూడా ఇక్కడ జాబ్ చేస్తాను. ఇప్పుడు చేంజ్ కావాలంటే ఇక్కడ బ్యాంక్ లో ఇవ్వట్లే, బయట ఇవ్వట్లే. 2000 ఇప్పుడు లైన్లో ఫస్ట్ లైన్ డైలీ లైన్లో నిలబడుతున్నా, వెళ్ళిపోతున్నా, లైన్ నంబరే రావట్లేదు. అంటే ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేయలేదు బ్యాంకులో? ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు అర్ధ గంట లోపల ఒక్కరు పోవట్లే. ఇప్పుడు ఇట్లా క్యాష్ తెచ్చి మధ్యలో ఆపేశారు. డైలీ అంటే లైన్ అట్లా ఆపేస్తున్నారు, జల్దీ ఇవ్వట్లేదు మనకి. ఇట్లా గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే క్యాష్ లేకపోవడం? అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు దాకా రాలే. ఎమర్జెన్సీ వచ్చిందంటే మనకి చేంజ్ దొరకట్లేదు, దాని గురించి మనకి ప్రాబ్లం. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా సఫర్ అవుతున్నారు? నేను బేగంపేట నుంచి వచ్చానండి. అక్కడ బేగంపేటలో కూడా బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాము. 3 డేస్ నుంచి ఇట్లాగే వస్తున్నాను. ఈ బ్యాంక్ కి 3 డేస్ నుంచి తిరుగుతున్నారు, కానీ మీకు దొరకట్లేదా? ఒక రోజు కూడా బ్యాంక్ లో నాకు ఫెసిలిటీ దొరకలేదు. ప్రతిసారి ఈవినింగ్ వస్తున్నాను, 7 o'clock కి క్యాష్ అయిపోతుంది. నిన్న కూడా సాయంత్రం ఏటీఎంలో 8:30 వరకు ఇక్కడ ఉన్నాను. బ్యాంక్ విజిట్ చేశాను బేగంపేటలో. నిన్న ఎవరు రాలేదండి, ఏం అకౌంట్ డీటెయిల్స్ ఏం లేవు, కౌంటర్ క్లోజ్ అయిపోతున్నాయి తొందరగా. క్యాష్ సఫిషియెంట్ లేదు ఏటీఎంలో. ప్లస్ 2,000 రూపీస్ ఇష్యూ చేశారు, కానీ ఆ 2,000 తీసుకొని చేంజ్ ఇవ్వడానికి ఎవరు ఇవ్వట్లేదు. 2,000 తీసుకొని 200 రూపీస్ 2,000 కూడా బయట మనకు చేంజ్ దొరుకుతలేదన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా? నేను బోరబండ. చెప్పండి, మొత్తానికి ఇక్కడ ప్రజలంతా కూడా చాలా కష్టాల పరిస్థితులు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి? खैरताबाद से आए भैया, खैरताबाद से आए। चेंज नहीं, कोई भी नहीं दे रहे, 2,000 की चेंज कोई भी नहीं दे रहे।
और अब एक वक्त ही दे रहे और एक बार जाके चेंज लाने को जा रहे तो नहीं दे रहे कोई भी नहीं बच्चों दे की रहे। फीस स्कूल फीस कहाँ से भरना, फिर छोटे छोटे बच्चे हैं, ये एक बार दिए तो कहाँ से होता हमारे को होता गुजारा, हम बंडी ढगलने वाले रहते, कहाँ से होता गुजारा होता, वही बात है सर हमारे को। ఓకే, ఇక్కడ మరికొందరితో మాట్లాడి మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో మొత్తానికి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా సఫర్ అవుతున్నాము పాత నోట్లు మార్చుకునేందుకు. రోజుల తరబడి తిరిగినా కూడా మార్చడం లేదు. అంటే లోపల సరైన కౌంటర్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. గంటలు వెయిట్ చేసినా కూడా అసలు లోపలికి పంపించని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇటు ఏటీఎం సెంటర్ లో కూడా పెట్టిన గంట 2 గంటల్లోనే ఆ క్యాష్ మొత్తం అయిపోతుంది. అసలు నిలబడ్డా కూడా గంటలు నిలబడ్డా కూడా ఆ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చాలా మందితో మాట్లాడడం కూడా జరిగింది. స్కూల్ ఫీజుల విషయంలో కూడా స్కూల్ ఫీజులు చెల్లిద్దామన్నా, ఇంకా చిన్న పనులు చేసుకుందామన్నా, కూరగాయలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. మొత్తానికి అంటే మార్నింగ్ ఈరోజు సండే అయినప్పటికీ ఈ రోజు ఆఫీసులన్నీ ఇప్పుడు మనం కొందరు మాట్లాడడం జరిగింది. ఇటు జాబ్స్ కూడా లీవ్ పెట్టి మరి డబ్బుల కోసం వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటున్నామని, అయినప్పటికీ అసలు డబ్బులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది, మార్చుకోవడానికి చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు సౌమ్య. ఓకే కార్తిక్, మొత్తం మీద అది బ్యాంకులు ఏటీఎంల దగ్గర జనం క్యూ ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు ఆదివారం సెలవు రోజు అయినా సరే క్యూ లైన్లు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోజు ఓన్లీ ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 2,000 నోట్లు ఇవ్వడంతో చిల్లర ఎక్కడి నుంచి తేవాలి, రోజు గడవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.